మాకు జగనే మెయిన్ కావాల్సింది, మాట్లాడే ఇది లేదు. మాకు జగన్ వస్తే మాకు ఇంట్లో దెబ్బెట్టు ఉంటుంది, మాకు దెబ్బెట్టు ఉంటుంది. ఇంట్లో దెబ్బెడితే ఇంక ఊరికి మేము రాజకీయాలంతా మేము చేయము. అసలు తెలుగుదేశం జెండాలో మాకు కంటి కనపడకూడదు, ఊరికి బయట రాకూడదు. అన్న రావాలి, జగన్ రావాలి. జగన్ అన్న రావాలా? ఉండేళ్ళు చంపేస్తాడు వాడు, ఉండేళ్ళు చంపేస్తాడు వాడు. వాడు వస్తే ఇంకేం పెట్టాడు, పుట్టే బిడ్డికి ఇదే బిల్లు వేస్తాడు వాడు. జరగలేదు, న్యాయం జరగలేదు. మాకు జగన్ అన్న వస్తే మాకు ఏదో జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఎమ్మెల్యే పాలన వదిలే అంతే, అది అంతే. ఆయన గురించి మర్చిపోండా. మాకు వచ్చి ఇప్పుడు జగన్ అన్న రావాలా? పక్కగా జగన్. నేను కూడా టీడీపీ క్యాండిడేటే, కానీ ఇప్పుడైతే నేను మారిపోయాను. పెద్దిరెడ్డి నేను వచ్చినాడు, నిన్నే మారిపోయినాము. పక్కగా జగన్ వస్తాడు. జగన్ అంటే మాట తప్పడు కాబట్టి అందువల్ల నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు రుణమాఫీ అన్నారు, 1.5 లక్షల రుణమాఫీ అన్నారు. 7,500 రూపాయలు ఒక్కసారి వేసినారు. మళ్ళీ నీకు సంబంధం లేదనేసి ఇచ్చేసినారు. చేయలేదు, మాట లేదు, మాట మీద లేదు కాబట్టి మనకు ఇష్టం, మాట ఉండాలా. జగన్ రావాలనుకుంటున్నాను. జగన్ రావాలంటే ఆయన మంచి వాళ్ళ ఆయన పేరుంది కాబట్టి జగన్ రావాలి. నేను ఫోటోగ్రాఫర్, మా తేజమూర్తి నా పేరు. అమ్మా మాకేమి ఇవ్వలేదమ్మా, అతను మాకేమి ఇవ్వలేదు. అందరికి వేస్తున్నాడు, మాకైతే ఏం చూడలేదు. నేను ఫోటోగ్రాఫర్ మాకైతే ఏం అవసరం లేదు. జగనే కావాలి. జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. లోకల్ అమ్మా, పాకాల మాది. ఇక్కడ నేను కాణిపాకం టెండర్ తీసుకుంటాను, శివాలయం ఫోటోగ్రాఫర్. జగనే రావాలమ్మా, జగనే రావాలి. కానీ అన్న వస్తేనే మేలు జరుగుతుంది. ఆయన అందరినీ బాగా చూస్తారు, నమ్మకం ఒకటి ఉంది. తండ్రి మారుతూ ఉంటారు కాబట్టి ఆయన జగన్ వస్తే మంచిగా ఉంటుంది. జగన్ గారు అంటే వాళ్ళ నాయన కొద్దిగానే చేస్తారని, వాళ్ళ నాన్న అసలు కొన్ని ఉంటాయి కదా, మాకేం చేయలేదు. ప్రభుత్వం గవర్నమెంట్ మారాలమ్మా. గవర్నమెంట్ మారితేనే వేరే ఏదైనా జరిగేది చేసేది కూడా కాంపిటీషన్ పెరుగుతుంది అనమాట ప్రజల మీద. ఒకరే ఉంటే కూడా జరగదు కదా. 10 ఏళ్ళుగా పరిపాలించినప్పుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడాలా. వచ్చిన తర్వాత చేసిన ప్రకటనలు కంప్లీట్ చేయాలి. గవర్నమెంట్ చేంజ్ అయ్యేటప్పుడు చేస్తే అట్లా ప్రయోజనం ఏం లేదు కదా. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు వెంటనే వాళ్ళు అమలు చేసినది అన్నీ కంప్లీట్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు 3 ఇయర్స్కి ఏం చేయలేదు కదా. అదే గవర్నమెంట్ కాదు, ప్రభుత్వానికి అందరికీ తెలుసు కదా. 3 ఇయర్స్కి ఏం చేయలేదు కదా. ఇప్పుడు చేయబోతున్నారు, ఇప్పుడు చేస్తున్నారు, ఒక్కొక్కటికి ఇప్పుడు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు 5 ఇయర్స్ లాస్ట్లో ఎండింగ్లో ఎలక్షన్ ముందు ఒక 1 మంత్ 2 మంత్ అట్లా ఉండేటప్పుడు చెప్తారు కదా. గవర్నమెంట్ వెంటనే మారిన తర్వాత ఒక 3 మంత్స్లో కంప్లీట్ చేసేయాలి. అన్నీ అమలు చేసిన పథకాలన్నీ కంప్లీట్ చేసుకుంటూ రావాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వచ్చినా కానీ హామీలు నెరవేర్చాలా, తొందరగా నెరవేర్చాలా. మినిమం 3 మంత్స్ కాకుండా కానీ ఇంకా వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ కొన్ని పనుల తర్వాత కూడా ఒక 1 ఇయర్ తర్వాతనో, ఒక 1.5 ఇయర్ తర్వాతనో, 2 ఇయర్స్ లోపల వాళ్ళు చేసిన పథకాలు కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకేదైనా ట్రై చేస్తే బాగుంటుందని. మాకు జగన్ పాలన కావాలి. ఆయన పాలన అన్ని మోసాలు ఎక్కువైపోయింది, కుట్రల్లో మోసాలు ఎక్కువైపోయింది. ఒక పని కావాలా, ఒక కాలనీలు రాలేదు, కొత్త పెన్షన్ ఒకటి రాలేదు. కాబట్టి జగన్ కోరుకుంటున్నాం. సార్ నమ్మకం అంత ఘోరం ఇచ్చింది. ఆయన పవర్ లేదు కదా, సునీల్ కుమార్. ఆయన పవర్ ఉంటే ఏదైనా చేస్తారు, పవర్ లేక సైలెంట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.